దుర్మార్గుడనే, అనేకమైన పాపములు చేసిన వాడనే. అయినప్పటికీ నేను నీ పాదముల వద్ద శరణము చొచ్చి నన్ను కడుగుమని బతిమాలుకున్నాను. అందువల్ల ఇక నేను తీర్మానం చేసుకున్నానయ్యా, నీ కట్టడలను నేను గైకొందును. ఈరోజున ఇలాంటి తీర్మానము నీ జీవితంలోకి రావాలి. ప్రభువు దగ్గరికి వచ్చి మనము సరిచేసుకున్న జీవితము, ఒప్పుకొని విడిచిపెట్టిన జీవితము, అబౌట్ టర్న్గా మారిపోయిన జీవితము ప్రభుకి కావాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ అనేకులు పెళ్ళేమా, వచ్చేమా, చదివేమా, పడుకున్నామా అనే భక్తి విధానంలో ఈ భక్తిని కొనసాగించుచు వారు తమను తాము మోసపరుచుకుంటూ ఉన్నారు. 1 యోహాను పత్రికలో ఖచ్చితంగా చెప్పాడు. 1వ అధ్యాయము 8వ వచనములో, మనము పాపము చేయలేదని చెప్పుకునేడల మనలను మనమే మోసపుచ్చుకుందాము. మనము మోసపుచ్చుకునే జీవితము, మరి మనలో సత్యం ఉండదు అని మనకు తేటతెల్లగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, మన మనస్సాక్షి ద్వారా, ఈ లేఖనాల ద్వారా బట్టబయలే అవుతుంది. అయినప్పటికీ కూడా మనస్సాక్షిని చంపుకొని, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చంపుకొని, దేవుని లేఖన సత్యాల్ని కూడా ఆ వెలుగులో మన జీవితాన్ని పరీక్ష చేసుకొని సరి చేసుకోకుండా మనం ఏమి చేస్తున్నామంటే పైన పెదవులతోనే మన ప్రవర్తన సరి చేసుకుంటాము అని చెప్తాము, కానీ నిజమైన పశ్చాత్తాపం రాలేదు. నిజమైన పశ్చాత్తాపం కావాలి, లోతుగా సరి చేసుకోవాలి. నా ప్రియమైన వాళ్ళరా, అలా అయితేనే ప్రభు మన పాపములు క్షమిస్తారు. అలాగైతేనే ప్రశస్తమైన యేసు రక్తము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఎప్పుడు ప్రతి పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, ప్రతి పాపాన్ని విడిచిపెట్టినప్పుడు. ఈరోజున పాపములను ఒప్పుకోగలుగుతున్నావా? దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టగలుగుతున్నావా? ఆ యొక్క